బంగ్లాదేశ్ నుండైనా, పాకిస్తాన్ నుండైనా ముస్లింలు ఒక్కళ్ళే రాలా. హిందువులు కూడా వచ్చారు. హిందువులు బాధితులుగా వచ్చారు. వీళ్ళు ఇక్కడ సెటిల్ అవ్వడానికి వచ్చారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి కాబట్టి. బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి ముస్లింలకి మాత్రం ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కావచ్చు, బెంగాల్లో మమతా బెనర్జీ కావచ్చు, వాళ్ళని కడుపులో పెట్టుకు చూసుకున్నారు. అదే సందర్భంలో హిందువుల్ని కాలు మీద పెట్టి కొట్టారనమాట. బంగ్లాదేశ్ నుండి వచ్చి బెంగాల్కి వచ్చిన ఏ హిందూకి కూడా కనీసం సిఏఏ ప్రకారం పౌరసత్వం ఇవ్వడానికి కూడా నిరాకరించింది మమతా బెనర్జీ. అదే సందర్భంలో అఖిలేష్ యాదవ్ అట్లాగే చేశారు. అయితే అఖిలేష్ యాదవ్ అప్పటికి గవర్నమెంట్ దిగిపోయి ఉన్నది అనుకోండి. ఇప్పుడు సిఏఏ అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం కింద ఉత్తరప్రదేశ్ ఉంది. తాజాగా 1645 హిందూ కుటుంబాలు పాకిస్తాన్ నుంచి పారిపోయి రావాల్సి వచ్చింది. వాళ్ళందరూ కూడా బిజ్నూర్ ప్రాంతంలో ఉన్నారు. 331 కుటుంబాలు బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి వాళ్ళకి లఖీంపూర్ ఖేరీ దగ్గర ఉన్నారు. వాళ్ళందరికీ కూడా యోగి ఆదిత్యనాథ్ సర్కార్ భారతదేశ పౌరసత్వం ఇవ్వడంతో పాటుగా వాళ్ళందరూ పునరావాసం కోసం 21,55,00,000 ప్యాకేజీ ప్రకటించింది. వాళ్ళకి భూములు ఇవ్వడం, అలాగే వ్యాపారాలు పెట్టుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసింది.